హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జిఆర్సన్ వ్లాగ్స్. నేను కూడా బాగున్నాను. ఇప్పటికి ఫ్రీ అయింది. ఫ్రీ అంటే చెప్పాను కదా, ఇంతకుముందు హోమ్ టూర్ పెట్టాను కదా వీడియో, అందులో మాకు ట్రాన్స్ఫర్ అయిందనేసి. సో ట్రాన్స్ఫర్ హడావిడిలో చాలా బిజీ అయిపోయాం. షిఫ్టింగ్, సామాన్లు సర్దుకోవడం అంతా కూడా ఇప్పుడు ఫ్రీ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఈరోజు వీడియో అయితే మినీ గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. చూసేద్దాం. స్టార్టింగ్ ఇక్కడి నుంచి వస్తా. ఇది చంద్రకాంత మొక్క, తెలుసు కదండి. ఈవినింగ్ అయితే వీటి ఫ్లవర్స్ బాగా అనిపిస్తాయి. ఇవి తులసంబలు. ఇది చెట్టు. ఇంకొకటి ఏంటంటే, మొక్కలు మాత్రమే కాదు, చిన్న చిన్న చెట్లు కూడా చూపిస్తాను నేను, చిన్నవి పెద్దవి కూడా. అందులో ఇది ఒకటి. మొన్ననే రీసెంట్గా ఇది నరికేశారు. ఎందుకంటే బాగా ఎక్కువ, ఒక్కొక్కసారి వీటిపైన పాములు అవి కూడా వచ్చినాయి. సో ఇప్పుడు వర్షం పడింది కాబట్టి తొందరగా చిగురు వస్తుంది అనేసి ఇది నరికేశారు. కొండ చెట్టు అంటారు దీన్ని. చూడండి, చాలా ఫాస్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా అమ్మమ్మ చూసుకుంటుంది మొత్తం అంతా కూడా. ఎప్పుడు వాటర్ వేయడం, మొక్కలు జాగ్రత్తగా చూసుకోవడం, చాలా కేరింగ్ తీసుకుంటుంది అమ్మమ్మ. అయితే చాలా ఇష్టం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి హార్వెస్ట్ ఇవి కూరగాయలు ఇవి కూడా నేను చూపిస్తానండి. ప్రస్తుతానికి ఉన్నాయో లేవో నేను చెక్ చేస్తున్నా. నెక్స్ట్ అమ్మమ్మ కట్ చేసినప్పుడు అట్లన్నప్పుడు మళ్ళీ వేరే వీడియో అయితే తీసి చూపిస్తా. ఇదైతే కాకరపాదు, ఇదంతా కూడా కాకరపాదు. నెక్స్ట్ కనకాంబరాల చెట్లు. ఇవి కూడా కనకాంబరాల చెట్లే. ఇంకా నెక్స్ట్ ఇవి టమాటా చెట్లు. ఇవి టమాటా చెట్ల మొక్కల ఏమో, మొక్కలు, సారీ చెట్లు కాదు మొక్కలు. నెక్స్ట్ ఇవి చిక్కుళ్ళు. మీకు చూపిద్దామంటే చిక్కుడుకాయలు కనిపించట్లేదబ్బా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి. ఇది వచ్చి అమ్మ తొండ చెడుచుకున్నా. ఇది తొండ చూసారా, నిజంగా జడుచుకున్నా. సరే, అదేం చేయదు మళ్ళీ. ఇంకా ఇది వచ్చి గోరుచిక్కుడు. చూడండి, మస్తు ఉంటాయి ఇవైతే. నిజంగా చాలా లేత. ఎంతైనా మనం ఇంట్లో పండించుకున్న మొక్కలకి, కూరగాయలకి, బయట తెచ్చుకున్న వాటికి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇది కూడా అంతే. మ్యాక్సిమం మేము కూరగాయలు కానీ ఏవైనా సరే ఇంట్లోనే అమ్మమ్మ ఇట్లా ఓపిక చేసుకుని పండిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ బెండకాయ. మీకు మొక్కలు గార్డెన్ చూపిస్తానని చెప్పి అన్ని కూరగాయలు చూపిస్తున్నాను కదా. నేను అనుకోలే లోపలికి వచ్చి చూసేంతవరకు ఇన్ని ఉంటాయని. ఇది చూడండి, బెండకాయ ఫ్రెష్. బెండకాయలు కూడా కాస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇది బీరపాదు, కాకపోతే 1, 2, 3 కాసినాయి. బాగుంటాయి, చాలా బాగుంటాయి. నేతి బీరకాయ అంటారు కదా అది. కాకపోతే ఇప్పుడు ఇదంతా పాడైనట్టుంది, ఎందుకో ఏమో. వర్షాలు కొంచెం ఎక్కువ పడినాయి ఈ మధ్య. ఈరోజే కొంచెం బెస్ట్. ఇంకా నెక్స్ట్ మిరపకాయ, కడప మిరపకాయ, పచ్చిమిర్చిది. నెక్స్ట్ వంకాయలు. ఓకే,
ఇది వచ్చి వంకాయ చెట్టు. వంకాయ ఒకటే ఉంది ప్రస్తుతానికి. ఇవంతా కూడా అదే వంగనార ఇదంతా. ఇంకా నెక్స్ట్ ఇది ఏంటో నాకు సరిగ్గా తెలియట్లేదు. అమ్మమ్మ లేదా అమ్మమ్మని అడుగుతాను. ఇది మీకు మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు బొప్పాస్కాయ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి. ఇవి చాలా చిన్న సైజు, అంటే చూసేదానికి హైట్ చాలా తక్కువ ఉన్నాయి. అయినా కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. బొప్పాస్కాయలు వచ్చేసి సరే దగ్గరలో చూపిస్తా. ఆల్రెడీ ఒక 2-3 కట్ చేసి పెట్టిందామో మా ముగ్గుతాయని. ఈ చెట్టుకి దొంగలు కూడా ఎక్కువే, కోసుకొని వెళ్ళిపోతారు. ఓకే నెక్స్ట్ ఇది జామ చెట్టు. కాయలు అయితే ఏం లేవు. ఇంక ఇవన్నీ కూడా కరేపాకు. ఇంక ఇదైతే సూపర్ ఉంటుంది. ఫ్లవర్ అయితే రాలేదు కాబట్టి చూపించట్లే. మల్లె మొగ్గ గుత్తు ఉంటాయి. లేయర్స్ వచ్చి ఒక 3-4 ఉంటాయి. చాలా పెద్ద ఫ్లవర్. 3-4 అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదా, గులాబీ పువ్వు, అంత సైజు ఉంటుంది. అది పూసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇంక ఇది వచ్చి కరివేపాకు చెట్టు. చాలా బాగుండేది, కానీ అందరూ కోసి ఇలా అయిపోయిందో, లేకపోతే ఒకసారి చిగురు వస్తుందని నరికేశారు కత్తితో. దానివల్ల అలా అయిందో తెలీదు. ఎల్లో కలర్ వచ్చేసింది, కొంచెం అయితే పాడైంది. ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయండి చిన్న చిన్నవి. ఇంకా నెక్స్ట్ నిమ్మ చెట్టు. ఈ నిమ్మకాయలు కూడా చాలా దిష్టి తగిలి ఉంటుంది బాగా, ఎందుకంటే సూపర్ కాస్తుంది అనమాట. చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ కాసిని, చాలామందికి ఇచ్చారు కూడా. బాగుండే. ప్రజెంట్ అయితే కొంచెం తక్కువే ఉంది. ఇంకేం చూపించారు. ఇవన్నీ కూడా కనకాంబరాలే. ఇవైతే నార్మల్ కనకాంబరాలే, కానీ మీకు ఇప్పుడు వేరే ప్లేస్లో చూపిస్తా. అవి చాలా స్పెషల్. అవి కడపలో మాత్రమే అవి ఉంటాయని నా నమ్మకం కాదు, నిజం అది. ఎందుకంటే కనకాంబరాలు ఇక్కడ సూపర్ ఉంటాయి, బాగుంటాయి. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. నెక్స్ట్ ఈ పువ్వులు, ఇవి పూజకి పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్దాం. ఇంక ఇది చూడండి, జామ చెట్టు. వీటి కాయలు అయితే పిచ్చ కాపు కాస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఇంకా పెద్ద సైజు అవుతాయి. సో ఇవి అయితే ఫుల్ తింటాం మేమైతే బాగా. ఇంకా ఇది సీతాఫల చెట్టు. కాయలు అయితే ఏం లేవు. దీనికి పక్కనే ఇంకొక జామ చెట్టు. దీనికి కూడా కాయ చాలా చిన్నగా ఉన్నా చాలా స్వీట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇది కూడా దీని పక్కన కూడా సీతాఫల చెట్టే ఇది. ఇంకా నెక్స్ట్ మందార మొక్క పాతున్నాము ఇక్కడ. ఇది కరివేపాకు చెట్టు మొక్క. ఇది కొంచెం పెద్ద సైజుదే ముద్ద మందారం పువ్వు. నిన్ననే కోసేసాం ఒకటి ఉంటే. ఇవి పింక్ ఫ్లవర్స్ వస్తాయి కదా, దేవుడి పెడతాం. ఇవి కూడా నాకు పేరు గుర్తు రావట్లేదు. అది ఆ మొక్క ఇదైతే. ఇది కూడా మల్లెంటు. ఇంక ఈ పైన అంతా కూడా మల్లె అంటే అది నేను మీకు
పైన డాబా పైకి వెళ్ళి చూపిస్తా, అక్కడి నుంచే బాగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ చెప్పా కదా నా ఫేవరెట్ కనకాంబరాలు. ఒకసారి మీరు గమనించండి, నేను చెప్పానని కాదు, మామూలుగా ఆంధ్ర సైడ్ ఉండే కనకాంబరాలు వేరు, ఇవి వేరు. ఎందుకంటే మీకు ఒకటి చూపిస్తా. చూడండి, చూసారా ఎంత పెద్దగా ఉన్నదో ఫ్లవరు, చాలా పెద్దగా ఉంటుంది. అందుకే నాకు ఇవి బాగా ఇష్టం. ప్లస్ ఇవి 3-4 డేస్ మనం అల్లుకుని పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసిన వెంటనే. ఇవన్నీ కూడా డాబా పైకి వెళ్తాం కదా, అక్కడి నుంచి నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే, మనం ఇప్పుడు పైకి వెళ్దాం. ఇంతకుముందు చూపించావు కదా జామ్ చెట్టుది, మనం పైకి వెళ్తున్నాం. మేడ పైకి పువ్వులు ఉండాలి, కోసారండి. ఇదంతా మల్లంటూ చూడండి. ఇంతకుముందు నేను కింద నుంచి చూపించావు కదా కనకాంబరాల చెట్లు మొక్కలు. ఇంతబ్బా ఇవి జామ చెట్లు కూడా చూపించారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే మా మినీ గార్డెన్. బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.